సభకు నమస్సులు. ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమానికి పరిచయం చేసిన విమలక్క గారికి, ఈ ఉద్యమం అనే యూనివర్సిటీలో నన్ను చేర్పించిందే ఆమె. ఒకప్పుడు ఆగమై ఒక ఫ్యూడలిస్ట్ దానికి ఆగమై ఉన్నప్పుడు పాట కలవకుండా ఆమె దరికి చేరినప్పుడు ఆమె పరిచయం చేస్తే పరిచయం అయినప్పుడు జాగ్రత్త. ఆ తర్వాత ఎంతో మంది పరిచయం అయినారు. దాంట్లో ఆశమ్యాలు ఇదిగారు కూడా ఉద్యమ పాఠాలు నేర్చుకుంటూ ఇవాళ ఆయనే ఆహ్వానిస్తే మేము రావడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. నాకే ఇంత భావోద్వేగం అయితే వాళ్ళ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోగలుగుతా. అయితే ఈ భావోద్వేగం దేనికి అని అన్నప్పుడు మనం అందరం లోకం చూస్తున్నాం, దాంట్లో బతుకుతున్నాం. కొంతమంది వెళ్ళిపోయారు, కానీ జాదవ్ సార్ కోరుకున్న సమాజం తెలంగాణ వచ్చిందా? యూనివర్సిటీ లాంటి ఉద్యమానికి ఆయన ఒక ప్రిన్సిపాల్ అంటాడు. ఇది ప్రభుత్వం చేయాలి కదా. ఆయన గౌరవం ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళం. లబ్ధి అంటే పైసలలో కాదు, ఆలోచనలో లబ్ధి పొందిన వాళ్ళం మేము. ఆ రుణం తీర్చుకోవాలంటే నిలకడగా నియతిగా ఇమాన్ తప్పకుండా బతుకుతున్నాం. అది మనం సార్ దగ్గర నేర్చుకున్నాం. సార్ దగ్గర నేర్చుకున్నది ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా అనుకునేటోని ఉద్యమము నిరసన అంటే 100 మంది పోగు కావాలి, 500 మంది జమ కావాలి, లేకపోతే కేసీఆర్ లెక్క 1,00,000 మంది వచ్చినాక మనం రావాలి, ఆ లోపు అందరు పాటలు పాడాలి. ఇదే మనకు ఉండే ఉద్యమం అంటే. సార్ ఏం నేర్పిండు? సార్ దగ్గర నేను సాదాతనం నేర్చుకున్నా, సింప్లిసిటీ. నలుగురు ఉన్నాయని ఒక ప్లే కార్డు కట్టుకొని మన ఆవేదన వ్యక్తపరచాలి, చలో చలో అని తీసుకొని ఎండలు అందరినీ నడిపిండు సార్. నా సినిమా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు గుత్తాధిపతులకు అగేన్స్ట్ గా ప్రొటెక్ట్ చేసినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వృద్ధుడు, ఆయన కూడా ఏజ్ అయిన మనిషి, విమలక్కను అందరినీ ధర్నా పార్క్ దగ్గర మండు టెండలల్లా 1 కిలోమీటర్ నడిచిండు నా కోసం. అవన్నీ యాదకి వస్తున్నాయి నాకు. జాదవ్ సార్ ఆహ్వానం అంటే ఏదైనా బతుకున్నప్పుడు ఎవరైనా రావాల్సిందే, తెలంగాణ సమాజం కదిలి తీరాల్సిందే. అయితే ఇప్పుడు మనం జాదవ్ సార్తో మాకున్న అనుబంధాలు 2-3 చెప్పుకుందాం, ముగిస్తానని. ఇప్పుడు ఆయన బతుకుని ఉంటే ఎట్లుండేది? ఇప్పుడు నేను ఆ బార్గోతోనో లేకుంటే ఎవరో ఆయన సేవకులతో కలిసి ఆయన ఇంటికి పోయేటోళ్ళం, తలుపు కొట్టేటోళ్ళం. అరే రఫీని ఆయన నాతో ఎప్పుడు హిందీలో మాట్లాడేది. అరే బయట అనేటోడు. తర్వాత మ్యాన్ కైండ్ పత్రిక 2-3 తెచ్చి అరే పడిమాత్రం ఖాళీ లేకే లక్షణ నేను ఇచ్చేటోడు. తర్వాత లోపల ఒక ఇషారా చేస్తే ఒక ఛాయ్ ఉస్మానియా బిస్కెట్లు వచ్చేటి. అయితే నేను అరే ఎందుకు సార్ ఇబ్బంది, ఇట్లా ఎందుకు సార్ అంటే అరే నేను బయట అనేటోడు. మరి వాళ్ళు ఈయన పరంపరను వాళ్ళు ఎట్లా స్వీకరించి ఎట్లా సహకరించారో నాకు తెలియదు. కానీ ఆ ఛాయ్ చేసిన వాళ్ళకు, ఆ బిస్కెట్ సర్వ్ చేసిన వాళ్ళకు కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఆ సారు ఏదున్నా ఇప్పుడు ఆయన బతుకుని ఉంటే నేను పోయేటోని. అప్పుడు ఏమని అడిగేటోడు, కైసా తెలంగాణ క్యా హై అంటే, నై సాబ్ उसको उतार दिए, दूसरे को बिठाए हैं, 10 साल में पूरा लूट ले रहा था, तो इन्हें नहीं होना बोल के अल्टरनेट पार्टी कुछ भी नहीं था, तो कांग्रेस को हम सब सपोर्ट करके लाए, साहब बिठाए అంటే ఆయన అనేటోడు. फिर क्या हुआ, कुछ चेंज आया क्या అని అడిగేటోడు. నేను ఊహిస్తున్నాను ఏమే ఉన్నాడని. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడిన ఆయన ఏమంటాడు, అరే मैं हो गया जी मेरा काम, अब क्या हो रहा समाज में वो बोलो అనేటోడు ఆయన. ఆయనకి ఇవన్నీ కూడా నచ్చాయి, నాకు తెలుసు ఆయన పాలసీ. ఆయనకు సిద్ధాంతము, ఇక్కడ సమాజం ఏమున్నది అదే ఆయనకు ఆ లొల్లి ఎప్పటికీ.
కాబట్టి ఆత్మలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఉంటే ఆయన వింటే ఆయన కూడా నవ్వాలి. ఇప్పుడు నా కోరిక అది. కాబట్టి ఆయన ఏమనేటోడు అంటే हाउ जी उसको भेजा दिए इसको लाए फिर क्या कभी चेंज हुआ क्या बोले तो ये मैं माने तो ले मैं मानी गदर अवार्ड बोल के एक अवार्ड बोल रहा, एक उद्यमकार को एमएलसी दिया और अवार्ड 1 करोड़ रुपए ऐसा ऐसा अनाउंस कर रहा, कुछ ना कुछ ये कर रहा. अरे पहले कॉमन मैन को क्या करा वो बोलो जी अनेटो उन्हें माता उद्यमकारों को घर दिया, जमीन दिया, उनका क्या करा अनेटोड़. अरे कुछ भी नहीं करा साहब. फिर कई को जी वो अवार्ड गदर अवार्ड कई को जी अपने वो अनेटोड़ है नहीं इतने. तो गदर अवार्ड कई को किसको दे रही जी, वो तो सिनेमा अवार्ड को दे रही. सिनेमा को गदर, अरे क्या कभी लिंक है? अरे इमेज तो नहीं है. क्या तुम गदर का अवार्ड को सिनेमा को देते? कोई डांस करता मेकअप करता उसको गदर अवार्ड देते. अरे अनेटोड़ टिकट గురించి ఆడేవాడు మరి చచ్చిపోయింది లేదా, ఓ పెద్ద హంగామా అయింది. తర్వాత బెనిఫిట్ షోలు ఉన్నాయి అన్నారు. ఓ నాకు కూడా మంచి అనిపించింది, సూపర్ అన్న. నేను ఒక టీవీకి ఇది ఆహ్వాన దగ్గర అని చెప్పిన 2-3 రోజులలో మళ్ళా బెనిఫిట్ షోలు ఏదైతే టికెట్లు ఓకే అయింది. ఇప్పుడు జాదవ్ సార్ ఉంటే ఏ క్యా తరీకా అని అడిగేటోడు కదా. మరి ఈ తెలంగాణలో ఎవడన్నా అడిగిందా? ఇది అసెంబ్లీలో ఎప్పుడైతే మాట ఇచ్చి మాట 2 రోజుల్లో తప్పినప్పుడు మనం ఎవ్వరం అడగలే. యాదవ్ సార్ ఉంటే మాట్లాడలేదన్నా అడిగించేటోడు ఒక మాట. అయితే ఇది ఎప్పటి నుంచో ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్, ఈ సామాన్యులు ప్రజలు ఇదంతా కొనసాగేదే, ఇది భాగం కాదు. కానీ ప్రభుత్వం అది ఎందుకు ఇచ్చిందో ఏదో ఏం తెలియదు. కానీ పాషాణాగిరి గారికి అవార్డు ప్రకటించింది. దాంట్లో మేము అందరం సంతోషపడ్డాం. నాకు తెలిసి ఉద్యమకారులలో ఫస్ట్ ఒక అనౌన్స్మెంట్ అది ఎక్కట్లో వచ్చిందో తెలియదు, కానీ టక్కున ఒకటి వచ్చింది. అది అభినందనీయమే. అయితే విస్తృతంగా సామాన్య తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి గతి ఏంది అది ఇంపార్టెంట్. కాబట్టి యాదవ్ సార్ గారి వారసుల్లాగానో లేకుంటే శిష్యుల్లాగానో మన కర్తవ్యం ఏంటంటే, ఎంతో మంది జీవితాలు చితికిపోతున్నాయి, సమయం పోతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మార్పు ఇంకా పూర్తిగా జరగలేదు. స్వేచ్ఛ వచ్చిందంటుంది, సంతోషం. ఇవాళ మీటింగ్లు పెడుతుండ్రు, అదంతా ఆహ్వాన దగ్గర విషయమే. కానీ లంచ్లు డిన్నర్లు సేమ్ అంతే కాస్ట్లీ అవుతున్నాయి. అంటే ఈ మార్పు మనం కోరుకోలేదు నేను అనేది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద నిరంతరంగా మనము అన్ని పేపర్లు చదువుకుంటా దాని మీద ఆలోచించుకుంటా మనం నిరంతరంగా దాని మీద ఆవాజ్ లేపలేము. టికెట్లు ఓకే అని రివర్స్ పోతే మనం ఏమన్నా ఇట్లాంటి జరిగినప్పుడు ఏమేమైతుంది అని తొంగి చూసే నైపుణ్యం మనకు ఉండాలి. అకౌంటబిలిటీ అడిగే సత్తా మనకు రావాలి. కాబట్టి పేపర్లు చదవాలి, దాని మీద ఎప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు మ్యాన్కైండ్ లాంటి వ్యక్తిగలు రావు, కానీ మార్పు అనేది రావట్లేదు. సినిమా పరిశ్రమ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లేకుండా చేద్దామని కేసీఆర్ అనుకుంటే దాన్ని అయ్యే వరకు తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం అని దాన్ని అయ్యే దాంట్లో వదలలేము. 2000 ఎకరాల ఫిలిం సిటీని ఇద్దామంటే దాన్ని ఆపగలిగినాం. ఇవన్నీ ఏం నుంచి కేశవరావు యాదవ్ గారి స్ఫూర్తితోని, ఆయన నేర్పిన సంఘాలతోని, ఆయన మాకు నేర్పినటువంటి బాటలో మేము 2000 ఎకరాల భూమి పోకుండా ఆపగలిగినాం. ఈ ఘనత కేశవరావు యాదవ్ గారిది, నాది కాదు. నేను వట్టి ఒక సిపాయిలాగా పనిచేసిన అంతే. ఎఫ్టీసీ వేరు కాకుంటే మా ధర్నా చేసినాం ఎఫ్టీసీగా 500 మందితో. అప్పుడు సీసీ కెమెరాలు పెట్టినాం నెక్స్ట్ డే. అప్పుడు ఎఫ్టీసీ వేరు చేయగలిగినాం. ఇవన్నీ చేంజెస్ ఎట్లా చేయగలిగినాం? సార్ స్ఫూర్తితోనే. కాబట్టి ఇవన్నీ నాకు గుర్తు చేసుకొని అసలు ఆయన ఉండుంటే ఇంకా బాగుందనిపిస్తుంది. ఇంకా పోరాటానికి ఏమన్నా మేమందరం ముందుకు వెళ్ళడానికి కూడా ఆయన కొద్దిగా మోరల్ సపోర్ట్ ఉండేటోడు. ఆయన లేని బాధ మనం వర్ణనాతీతం. కాబట్టి ఆయన వారసత్వంగా వచ్చిన విమలక్క కానీ, జీవన్ సార్ కానీ, పాషమన్న కానీ, సోషలిస్ట్ సుభద్ర గారు కానీ, మాస్టర్జీ కానీ, ఆ అక్క ఆమె ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. ఆమె చాలా యాక్టివ్గా ఉంది. మనకేం అర్థమైతే లేదు. చంద్రశేఖర్ గారు జాదవ్ సార్తో పాటు ఎన్నోసార్లు చూసిన ఈయన నన్ను ఆహ్వానించింది. కూడా ఎవరు సాయిరామ్, ఆయన పేరు మీద అవార్డులు ఇస్తున్నారు. ఈ అవార్డులు మామూలు అవార్డులు కావు. కేశవరావు యాదవ్ సార్ మీద అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కంటే కూడా గొప్పది నా దృష్టిలో. ఎంత నిజాయితీ, నిబద్ధత, ఎంత ఆచి తూచి ఆనిముత్యాలను వ్యక్తి ఇస్తున్నారని నేను భావిస్తున్నా. కేశవరావు యాదవ్ అవార్డు
అల్లా తప్ప వానికి దొరకదు. కాబట్టి ఆ అవార్డులు ఇచ్చే వ్యవస్థను అభినందిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆయన శిష్యులను, ఆయన ఫాలోవర్స్ అందరినీ కూడా తెలంగాణ సమాజానికి ఉద్యమాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ.